దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఉదయకాల ప్రార్థన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం 81 కీర్తన 1వ వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని బహు జాగ్రత్తగా గమనించండి. మనకు బలమై ఉన్న దేవునికి అంటే దేవుడే మనకు బలము. పిల్లరా, నా జీవితాల్లో అవి చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, చేతి పనులైనా, కుటుంబ జీవితములైనా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, పిల్లరా, ప్రతి విషయంలో మనకు దేవుడు బలమై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, నీకు బలమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఆ బలమైన దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. దేవుణ్ణి మనం ఎంత పక్కన పెడతామో మన జీవితాల్లో జరగాల్సిన కార్యాలు కూడా అంత పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లరా, మన జీవితాల్లో దేవుడు ప్రథమ స్థానాన్ని కోరుతూ ఉన్నాడు. మనము అన్నిటిలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే పిల్లరా, నిన్ను పోషించేది ఆయన, కాపాడేది ఆయన, నడిపించేది ఆయన, బలమిచ్చేది ఆయన. పిల్లరా, ఈరోజు ఈ లోకంలో మనము ఒక మంచి ఉనికి కలిగి ఉన్నామంటే అది దేవుని కృప వలన మాత్రమే ఆ ఉనికి మనం కలిగి ఉన్నాం, మనం బ్రతికి ఉన్నాం. అయితే ప్రతి విషయంలో నిన్ను పోషిస్తూ, కాపాడుతూ, అన్ని విషయాల్లో నిన్ను ఆదరిస్తున్న దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తే పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? కాబట్టి నీకు బలమైన దేవుణ్ణి పిల్లరా ప్రథమ స్థానం ఇచ్చి అన్ని విషయాలు ఆయన ముందు పెట్టుకొని విశ్వాస జీవితంలో ముందు నడవటం సాగించు. నీకు ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీ వెనకాల ఒక అద్భుతమైన శక్తి, నీ ముందు ఒక బలమైన దేవుని నడిపింపు, నీ ఇరుపక్కల దేవుని యొక్క దివ్యమైన కనుదృష్టి, నిలువెల్ల దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉండగా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యములు చేయబోతున్నాడు. ఎందుకనంటే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడే బలమై ఉన్నాడు. పిల్లరా, ఈ వాగ్దానం మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలని బలపరిచేదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు బలమైన దేవుని సన్నిధిలో మనం ఆనంద గానములు చేస్తూ, ఉత్సాహ ధ్వని చేస్తూ దైవికంగా ముందుకు నడవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో కార్యసిద్ధి అయి ఫలించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూర్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావ మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాక ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని అనుకున్నాను. గర్భంతో వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేగురు
వేరొగు వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనుచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాల్లో తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోను గాక. కుదులోని బంగారాలు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాల బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాల బిడ్డలకు అనుగ్రహించని తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచినాయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. చేపల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, ఎస్ఐ గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరములుగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయండి. రక్తహీనత నుంచి విడుదల దయచేయండి. నీరసం నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చారు. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచేయండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో, తండ్రి చెడు అలవాట్లతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించమని వేడుకొనుచున్నాను. ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో, వారి పనుల ప్రారంభంలో మీ సన్నిధి తోడుగుంచండి. వారు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధిపరచమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు ఎక్కువసారిని భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించుకున్న మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగునమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.